రియల్మీ నార్జో 70 ప్రో ఈ మొబైల్ మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ చేసి మంచి సక్సెస్ కూడా సాధించింది. అండర్ 20,000లో. సో మనకి గేమింగ్ మొబైల్ ఏమైనా కావాలి అంటే ఆ టైంలో మంచి ఆప్షన్ కూడా అయిందనమాట. ఇప్పుడు దాని సక్సెసర్గా నార్జో 80 ప్రో రియల్మీ త్వరలో తీసుకురాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఆన్లైన్లో అయితే స్పాట్ అయినమాట. ఈ మొబైల్ని మనకి అమెజాన్ ద్వారా త్వరలో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. Antutu స్కోర్ కూడా బయటకు వచ్చింది. 7,83,000 స్కోర్ అయితే చేసింది. ఈ మొబైల్లో వాడుతున్న ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 7400. సేమ్ ప్రాసెసర్ మనకి Motorola Edge 60 ఫ్యూజన్ మొబైల్ని తీసుకురాబోతుంది కదా. సో అందులో ప్రాసెసర్ వాడారు. సో సేమ్ అదే ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అంటే ఇది మనకి మోటరోలాకి కాంపిటేటివ్ అవుతుందా లేదా చూడాలి. నేను అనుకోవడం ఈ మొబైల్ కూడా మనకి 20 నుంచి 22,000 రూపాయల్లో తీసుకొస్తారు అనుకుంటున్నాను. నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ అయితే ఈ మొబైల్ని లాంచ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మార్చి నెలలో నార్జో 70 ప్రోని రియల్మీ అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ 14 లైనప్లో మరో మొబైల్ని అయితే తీసుకురాబోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లో అలాగే ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. కాకపోతే రియల్మీ వెంటనే వాటిని డౌన్ చేయించేసింది అనుకోండి. ప్రస్తుతానికి దాన్ని అయితే అక్కడ తీయించేసింది. సో అయినప్పటికీ వాటి స్పెసిఫికేషన్స్ అవన్నీ బయటకు అయితే వచ్చేసినాయి. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుంది. IP69 రేటింగ్ ఉండబోతుందంట. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ కూడా నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ అయితే 12,000 రూపాయలు ఆ సెగ్మెంట్లో ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F7 ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్గా ఈ నెల 27వ తారీఖున పోకో F7 ప్రో అలాగే F7 అల్ట్రా ఈ రెండు మోడల్స్ని గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలోకి ఈ మోడల్స్ మరి తీసుకొస్తారా లేదా, తీసుకొస్తే మరి ఎప్పుడు తీసుకొస్తారా అనేది అయితే చూడాలి. అంటే గ్లోబల్గా అనౌన్స్ చేసినప్పుడు మన ఇండియా కూడా అనౌన్స్ చేస్తారా లేదు చూడాలి. అయితే మనకి పోకో F6 లాస్ట్ ఇయర్ మే నెలలో అయితే లాంచ్ చేశారు. F6కి సక్సెసర్ F7 ఈ మోడల్ కూడా తీసుకురావాలి కదా. మనకి మే లేదా జూన్ నెలలో ఇండియాలోకి తీసుకొస్తారు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S Elite ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. అండర్ 30,000లో మనకి మొబైల్ అయితే వస్తుంది. కాకపోతే వీలైనంత తొందరగా తీసుకురావడం మంచిది వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Motorola Edge 60 ఫ్యూజన్ మొబైల్ మనకి లాస్ట్ డేట్ అయితే ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది Motorola. ఆల్రెడీ నేను సాటర్డేనే చెప్పేశాను ఈ మొబైల్ నెక్స్ట్ మంత్ 2వ తారీఖున లాంచ్ చేస్తారు, ఏప్రిల్ 2వ తారీఖునని. సో అదే కన్ఫర్మ్ అయిందనమాట. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకురాబోతుంది. ఇందులో MediaTek Dimensity 7400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Edge 50 ఫ్యూజన్ 22,999 రూపాయలు మనకి ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ కూడా ఇంచుమించు అదే ప్రైస్లో తీసుకొస్తారనుకుంటున్నాను. 22 నుంచి 25,000 రూపాయల మధ్యలో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ ఈ మొబైల్ ని గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు. సో మన ఇండియాలోకి మరి ఎప్పుడు నుంచి తీసుకొస్తారనేది అయితే తెలియదు. 5G ప్లస్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు ఈ మొబైల్ ని. అక్కడ మొబైల్ ప్రైస్ కూడా మనకి 31,800 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 12GB 256GB వేరియంట్. ఇందులో MediaTek Dimensity 8350 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ తో మనకి రీసెంట్ గా రియల్మీ P3 అల్ట్రా మొబైల్ లాంచ్ చేసింది కదా. ఇందులో మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, అలాగే ప్రైస్ కూడా పర్వాలేదు. మన ఇండియాకి వచ్చేసరికి నేను అనుకోవడం అండర్ 30,000లో తీసుకొస్తారు. కాకపోతే ఇన్ఫినిక్స్కి అక్కడ మార్కెట్ లేదు. సో అందువల్ల వీళ్ళు ఆలోచించవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ ఇదే సిరీస్లో మనకి నోట్ 50X ఈ నెల 27వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు దీన్ని అయితే టీస్ చేస్తున్నారు అండర్ 12,000లో. సో ఒక మంచి మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట ఈ సెగ్మెంట్లో. యాక్చువల్గా వీళ్ళు ఈ మొబైల్ని ఇక్కడ ప్రమోట్ చేసేది కూడా 5G ప్లస్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. 5G ప్లస్ దాకా ఎందుకు, 5G ఇస్తే సరిపోద్ది మనకి ఇక్కడ సక్రమంగా. 4Gనే 5G అని చెప్పేసి మనకి ఇక్కడ అంటగట్టేస్తున్నారు. ఇంకా వీళ్ళు 5G ప్లస్ అని తీసుకొచ్చి ఏం ఉపయోగం ఉందిలేండి. ఇక మనకి ఇందులో MediaTek Dimensity 7300 అల్టిమేట్ సో ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ నెల 27వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది.